Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే ఈ సమ్మర్ హీట్ ఆర్ సమ్మర్కి సంబంధించిన సెంటెన్సెస్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే వడదెబ్బ. సమ్మర్లో ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ అని చెప్తాం. నౌ ద సెకండ్ వన్ ఈజ్ ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద మోర్ వాటర్ యూ డ్రింక్ ద బెటర్ ఇట్ ఈస్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎండలో ఎందుకు లోపలికి రా, లేదా ఎండలో వెళ్ళడం ఎందుకు లోపలికి రా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ఎండలో తిరిగాను చల్లగా ఏదైనా ఇవ్వు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఇస్ ఈ వేడికి నోరు ఎండిపోతుంది. చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని మై మౌత్ ఇస్ డ్రైయింగ్ అవుట్ బికాస్ ఆఫ్ దిస్ హీట్. మై మౌత్ ఇస్ డ్రైయింగ్ అవుట్ బికాస్ ఆఫ్ దిస్ హీట్ ఇలా చెప్తాం. మై మౌత్ ఇస్ డ్రైయింగ్ అవుట్ అంటే నా నోరు ఎండిపోతుంది అని. అదే నేను ఉదయం బోండా తిన్నాను అందుకే నాకు చాలా దాహంగా అనిపిస్తుంది ఇలా చెప్పాలనుకుంటే ఐ ఈట్ బోండా ఇన్ ద మార్నింగ్ సో ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ థర్స్టీ. ఐ ఈట్ బోండా ఇన్ ద మార్నింగ్ ఆర్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ సో ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ థర్స్టీ అంటే ఉదయం టిఫిన్లో బోండా తిన్నాను అందుకే చాలా దాహం వేస్తుంది అని. అదే ఈ సమ్మర్లో లేదా ఎండ తగ్గే వరకు ఆయిల్ ఫుడ్స్ తినకపోవడమే మంచిది ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఆయిలీ ఫుడ్ అంటిల్ ద హీట్ రెడ్యూసెస్. ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఆయిలీ ఫుడ్ అంటిల్ ద హీట్ రెడ్యూసెస్ ఇలా చెప్తాం. అంటిల్ ద హీట్ ఆర్ సన్ రెడ్యూసెస్ అంటే ఎండ తగ్గే వరకు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ చల్లగాలి వస్తే బాగుండు. సమ్మర్లో ఇది చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని It would be nice if a cool breeze came. It would be nice if a cool breeze came ఇలా చెప్తాం. అదే చల్లగాలి వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది లేదా బాగుంటుంది. ఇదే సెంటెన్స్ని ఐ విష్ అ కూల్ బ్రీజ్ వుడ్ కమ్ ఇలా కూడా చెప్పచ్చు. అదే నేను ఎక్కడికి వెళ్ళినా సరే వేడి గాలి వస్తుంది, న్యాచురల్గా చల్లటి గాలి ఎప్పుడు వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇలా చెప్పాలనుకుంటే wherever I go only hot air is blowing. I don't know when a natural cool breeze will come. Wherever I go only hot air is blowing. I don't know when a natural cool breeze will come ఇలా చెప్తాం. అదే బయట చల్లటి గాలి వస్తుంది అందుకే నేను బయటకు వెళ్ళి మళ్ళీ వస్తాను ఇలా చెప్పాలనుకుంటే a cool breeze is blowing. I will go outside and come back. A cool breeze is blowing. I will go outside and come back ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ ఎండలో తిరిగితే వడదెబ్బ తగులుతుంది. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇఫ్ యూ రోమ్ అరౌండ్ ఇన్ ద హీట్ యూ మే గెట్ హీట్ స్ట్రోక్. ఇఫ్ యూ రోమ్ అరౌండ్ ఇన్ ద హీట్ యూ మే గెట్ హీట్ స్ట్రోక్ ఆర్ యూ మే గెట్ సన్ స్ట్రోక్ ఇలా చెప్తాం. యూ మే గెట్ హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ అంటే నీకు వడదెబ్బ తగలొచ్చు అని. అదే వడదెబ్బ తగలకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇలా చెప్పాలనుకుంటే ద మోర్ కేర్ఫుల్ యు ఆర్ టు అవాయిడ్ హీట్ స్ట్రోక్ ద బెటర్ ఆర్ ద మోర్ కేర్ఫుల్ యు ఆర్ టు అవాయిడ్ హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ ద బెటర్ ఫర్ యూ ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ వై డిడ్ యూ హ్యావ్ టు రోమ్ అరౌండ్ ఇన్ ద హీట్ ఆర్ వై డిడ్ యూ హ్యావ్ టు రోమ్ అరౌండ్ ఇన్ దిస్ హీట్ ఆర్ ఇన్ దిస్ సమ్మర్ హీట్ అంటే నువ్వు ఈ ఎండాకాలం ఎండలో ఎందుకు తిరగాల్సి వచ్చింది అని. వై డిడ్ యూ హ్యావ్ టు రోమ్ అంటే నువ్వు ఎందుకు తిరగాల్సి వచ్చింది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే వర్షం పడింది కానీ చల్లగా అవ్వలేదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇట్ రెయిన్డ్ బట్ ద వెదర్ డిడెంట్ గెట్ కూలర్. ఇట్ రెయిన్డ్ బట్ ద వెదర్ డిడెంట్ గెట్ కూలర్ ఇలా చెప్తాం. అదే వర్షం ఎక్కువసేపు పడలేదు అందుకే వాతావరణం చల్లగా అస్సలు మారలేదు ఇలా చెప్పాలనుకుంటే it didn't rain for long so the weather didn't become cool at all or it didn't rain for long so weather didn't become cool at all ఇలా చెప్తాం. Another example is it didn't rain much but there was a lot of dusty wind or it didn't rain much but there was a lot of dusty wind అంటే
వర్షం ఎక్కువగా పడలేదు కానీ దుమ్ముతో కూడిన గాలి లేదా దుమ్ము అలాగే గాలి ఎక్కువగా వచ్చింది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఫ్యాన్ వేసే ఉన్న చెమటలు వస్తున్నాయి లేదా చెమటలు పడుతున్నాయి. సమ్మర్లో ఇదైతే చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఈవెన్ విత్ ద ఫ్యాన్ ఆన్ ఐఎమ్ స్టిల్ స్వెటింగ్. ఈవెన్ విత్ ద ఫ్యాన్ ఆన్ ఐ ఆమ్ స్టిల్ స్వెటింగ్ ఇలా చెప్తాం. అంటే ఫ్యాన్ వేసి లేదా ఆన్ చేసి ఉన్నా సరే నాకు చెమటలు పడుతున్నాయి అని. అదే ఎక్కువసేపు లేదా రోజంతా నాకు ఏసీలో ఉండటం అస్సలు నచ్చదు ఇలా చెప్పాలనుకుంటే ఐ డోంట్ రియలీ లైక్ స్టేయింగ్ ఇన్ ఏసీ ఫర్ అ లాంగ్ టైమ్. ఐ డోంట్ లైక్ స్టేయింగ్ ఇన్ ఏసీ ఫర్ అ లాంగ్ టైమ్ ఆర్ ఫర్ లాంగ్ అవర్స్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే బట్ బికాస్ ద హీట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అన్బేరబుల్ ఐ ఆమ్ ఫోర్స్డ్ టు స్టే ఇన్ ద ఏసీ. బట్ బికాస్ ద హీట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అన్బేరబుల్ ఐ ఆమ్ ఫోర్స్డ్ టు స్టే ఇన్ ద ఏసీ. అంటే కానీ వేడి చాలా ఎక్కువగా లేదా భరించలేనంతగా ఉండటం వల్ల నేను ఏసీలో ఉండాల్సి వస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే బయట ఎండ చూస్తేనే భయంగా ఉంది ఇలా అక్కడ అంటూ ఉంటారు కదా. సో దీన్ని జస్ట్ లుకింగ్ ఎట్ ద హీట్ అవుట్ సైడ్ ఫీల్స్ స్కేరీ. జస్ట్ లుకింగ్ ఎట్ ద హీట్ అవుట్ సైడ్ ఫీల్స్ స్కేరీ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ వీ స్టే పేషెంట్ ఫర్ అనదర్ 10 days సమ్మర్ విల్ బీ ఓవర్. ఇఫ్ వీ స్టే పేషెంట్ ఫర్ అనదర్ 10 days సమ్మర్ విల్ బీ ఓవర్. అంటే ఇంకో 10 రోజులు ఓపిక పట్టినట్లయితే సమ్మర్ లేదా ఎండాకాలం అయిపోతుంది అని. Now the second example is it rained heavily yesterday but today the heat is even worse. It rained heavily yesterday but today the heat or the sun is even worse. అంటే నిన్న చాలా పెద్ద వర్షం పడింది అంతకంటే ఎక్కువగా ఈరోజు ఎండ వచ్చేసింది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ ఏసీలోంచి బయటికి రావాలనిపించట్లేదు. ఎండాకాలం ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఏసీ. ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఏసీ ఇలా చెప్తాం. అదే నేను నేచర్కి లేదా ప్రకృతికి చాలా దూరంగా ఉంటున్నాను, ఎప్పుడు ఏసీలోనే ఉంటున్నాను ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆమ్ స్టేయింగ్ వెరీ ఫార్ ఫ్రమ్ నేచర్ ఐ ఆమ్ ఆల్వేస్ ఇన్ ద ఏసీ. ఐ ఆమ్ స్టేయింగ్ వెరీ ఫార్ ఫ్రమ్ నేచర్ అండ్ ఐ ఆమ్ ఆల్వేస్ ఇన్ ద ఏసీ ఇలా చెప్తాం. స్టేయింగ్ వెరీ ఫార్ ఫ్రమ్ నేచర్ అంటే నేచర్కి చాలా దూరంగా ఉండటం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ I feel like going to a peaceful village with a calm atmosphere. I feel like going to a peaceful village with a calm atmosphere. అంటే ఏదైనా ప్రశాంతంగా ఉండే పల్లెటూరికి లేదా ప్రశాంతమైన వాతావరణం ఉండే పల్లెటూరికి వెళ్ళాలనిపిస్తోంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.